హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అభి. మీరు చూస్తున్నారు అభి టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే నేను మీకు డ్రోన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళకి డ్రోన్స్ వర్క్ షాప్ చాలా జరుగుతూ ఉంటాయి. మనం నేర్చుకోవాలా వద్దా అని చాలా మంది డౌట్ కానీ డెఫినెట్గా మీరు నేర్చుకోవాలైతే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే డ్రోన్స్ ఆర్ గోయింగ్ టు బి లీడ్ ద వరల్డ్. అందుకనే ఈ వీడియోలో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ డ్రోన్స్ గురించి చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ మై వీడియో. ఫ్రెండ్స్, డ్రోన్స్ మనకు తెలుసు. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా ఈ డ్రోన్స్ని చాలా బాగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి కింద ఏదన్నా ఒక పెద్ద షో లాంటిది జరుగుతుంటే బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆ క్రౌడ్ అంతా కెమెరా తీయాలంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే కెమెరాని ఏం చేస్తారంటే ఈ డ్రోన్కి అటాచ్ చేసి మామూలుగా మనకి డ్రోన్ని ఎయిర్లోకి పంపించి దాని నుండి మనకి ఏదైతే వీడియో ఉందో దాన్ని క్రాప్ చేస్తారు. కానీ ఇవే డ్రోన్స్ ఈ రోజుల్లో అన్ని పనులు చేస్తాకి సిద్ధమైపోయినాయి. అంటే ప్రపంచం మొత్తం ఈ డ్రోన్కి ఖచ్చితంగా దాసి అవ్వాల్సిందే. ఎలా అంటే ఈ వీడియోలో నేను చెప్పిన చూడండి. ఇప్పుడు మనకు డ్రోన్స్ ఉన్నాయి కదా, ఈ డ్రోన్స్ మామూలుగా మనకి డెలివరీస్, ఫుడ్, జొమాటో, ఫ్లిప్కార్ట్లు ఇలా ఉంటాయి కదా. సపోజ్ ఒక ఎక్విప్మెంట్ డెలివరీ చేయాలంటే ఒక పర్సన్ ఆ డెలివరీని తీసుకురావాలి. కానీ దానికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. చాలా మామూలుగా బైక్ రైడ్ చేసుకుని వర్షాల్లో ఆటలు ఇట్లా రావాల్సి ఉంటుంది. కానీ మనకు కొత్తగా ఏంటంటే దీంట్లో ఒక సిమ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నారు. సిమ్ ఇన్సర్ట్ చేసి మనకు ట్రాక్ సెట్ చేస్తారు. ట్రాక్ సెట్ చేసిన తర్వాత ఆ ట్రాక్ని బట్టి ఆ డ్రోన్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసిద్ది. మనకి యాజ్ యూజువల్ తెలిసిందే, మామూలుగా పేమెంట్ అంటే మనం ఆన్లైన్ గూగుల్ పే, ఫోన్పేలో అలా చేసేస్తాం కాబట్టి ఇంకా పేమెంట్తో ఇబ్బంది ఉండదు. డ్రోన్స్ ఇలా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకా వేరే విషయాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం అగ్రికల్చర్లో చాలామంది మనకి మామూలుగా హ్యాండ్ పంప్ పట్టుకుని మామూలుగా కలుపు మందులు కొడుతూ ఉంటారు. కానీ దానికంటే ఇంకా సులభంగా ఏంటంటే ఈ డ్రోన్కి ఒక ట్యాంకర్ అటాచ్ చేస్తారనమాట. ట్యాంకర్ అటాచ్ చేసిన తర్వాత ఆ ట్యాంకర్లో మనకి ఏదైతే ఫ్లూయిడ్ ఉందో దాన్ని ఫిల్ చేసినప్పుడు అదేం చేసిద్ది అంటే దాన్ని మొత్తం స్ప్రే చేసిద్ది. ఇలా మొత్తం నీట్గా మనకి పిక్చర్లో ఎలా చూస్తున్నామో అలా స్ప్రే చేసిద్ది. ఇదైతే చైనా టెక్నాలజీ. మరి ఇంకా మనం చూసుకున్నట్టే ఫుడ్ విషయంలోకి వచ్చేస్తే మనకి స్విగ్గీ, జొమాటోలు అంటే అన్న ఇక్కడున్నాను రా నాకు ట్రాక్ అంటే హౌస్ నెంబర్ తెలియకపోవచ్చు. మనం ఫోన్ చేస్తూ ఉంటాం, ఆయన ట్రాఫిక్లో ఉంటాడు. కొన్నిసార్లు వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఫుడ్ డెలివరీ కట్టడానికి రాదు, మనం కోపం వచ్చి డెలివరీలు క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సదుపాయంతో ఏం చేస్తారంటే సిమ్ దాంట్లో ఉండేది కాబట్టి దానికి ఒక ట్రాక్ సెట్ చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ ట్రాక్ సెట్ చేసి ఇక్కడికి వెళ్ళాలంటే కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి అది పార్సల్ చేసిద్ది. ఇది చాలా మంచి ఐడియా అనుకోవచ్చు. రీసెంట్గా మనకి ఆస్ట్రేలియాలో అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్లో చాలా యానిమల్స్ చాలా చచ్చిపోయాయి. ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా మనకి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు డ్రోన్స్లో నానో చిప్స్ అనేది ఇన్స్టాల్ చేసి వాటికి సెన్సార్ సెట్ చేస్తారు. ఆ సెన్సార్స్తో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కంట్రీ మొత్తం అది తెలిసిపోయేలాగా వాటి డ్రోన్ అయితే సెట్ చేస్తారు. మనం ఇంకా చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీర్స్ అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళు చాలా దూరం నడవాలి, చాలా ఫ్లోర్లు ఎక్కాలి. అంటే ఎక్కడెక్కడ వర్క్ జరుగుతుందో చూడాలంటే డైరెక్ట్గా ఈ డ్రోన్ ఉపయోగించి అయితే మనకి ఎక్కడైతే వర్క్ జరుగుతుందో అక్కడ వాళ్ళు సింపుల్గా చూసి ఏ వర్క్ అయితే రిమైనింగ్ అయిందో ఆ వర్క్ని వాళ్ళైతే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ఈ సెక్టార్లో కూడా డ్రోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఆర్మీలో కూడా డ్రోన్స్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే డ్రోన్స్ వల్ల మనకి మామూలుగా ఎదురుగా ఏమన్నా జరుగుతున్నా డైరెక్ట్ సెన్సార్స్ ఉంటాయి కాబట్టి ఏమన్నా అంటే ఫైరింగ్ జరుగుతుందా మనకి ఈజీగా తెలిసిపోద్ది. అప్పుడు మనం ఏంటంటే ఎదురుదాడి ఎలా చేయాలో మనకి తెలిసి సింపుల్గా మనం యాంటీ ఫైర్ అయితే చేసేద్దాం. ఇంకా చాలా అదే కాకుండా చాలా మనకి మెకానికల్గా, సివిల్గా ఇంకా చాలా వాటిల్లో మనకి డ్రోన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మరి డ్రోన్స్ వర్క్ షాప్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. ఎలా అంటే అన్ని సెక్టార్స్లోకి డ్రోన్స్ వస్తున్నప్పుడు డ్రోన్ అనేది చాలా యూజ్ఫుల్ కాబట్టి ఆ డ్రోన్ వర్క్ షాప్ అయితే ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే డ్రోన్స్ గోయింగ్ టు లీడ్ ద వరల్డ్ అంటే డ్రోన్స్ ప్రపంచం మొత్తం ఏలబోతుంది. ఈ మాట చాలా నిజం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూడవచ్చు ప్రతి సెక్టార్లో డ్రోన్ లేకుండా వర్క్ అయితే గడవదు. మనం ఇక ముందట్లో ఎలా చూస్తామంటే ఆకాశం మొత్తం డ్రోన్స్లా మొత్తం అంటే డ్రోన్స్ చిన్న పెట్టెలాగా ఉంటాయి. అవే వర్క్ చేస్తూ ఉంటాయి. రోబో టెక్నాలజీ అనుకోవచ్చు. ఇలా చిన్న నానో చిప్స్తో మ్యాన్ టెక్నాలజీతో డ్రోన్స్ ఆర్ గోయింగ్ టు లీడ్ ద వరల్డ్. దిస్ ఈజ్ రియల్ బ్రో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. కానీ నా టాపిక్ అయితే ఇది కాదు. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి నేను డీల్ చేయబోతున్నాను. కానీ ఇప్పుడు సపోజ్ దాని నీడ్ ఏంటో మీకు చెప్పాలి కాబట్టి నీడ్ అయితే నేను చెప్పాను.
మరి నెక్స్ట్ వీడియోలో నేనైతే దాంట్లో ఉండే సాఫ్ట్వేర్స్ మరియు హార్డ్వేర్స్ అండ్ దాని వర్కింగ్ ఎలా ఉండిద్దో నేను మీకు చూపించబోతున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అభిటెక్ అండ్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్.